ఫైన్ గైస్, ఇప్పుడైతే మొత్తం క్యాంపస్ అయితే వెళ్ళి చూద్దాం. సో మనకి ముందు ఉంది కదా, ఇది రామానుజన్ బ్లాక్ అని పిలుస్తారంట. ఇక్కడ చూస్తున్నారు కదా ఆడిటోరియం, ఇఫ్ పాసిబుల్ వెళ్ళి చూద్దాం. అండ్ వేరియస్ ల్యాబ్స్ అండ్ ఆల్ కూడా ఉంటాయంట. అండ్ స్పోర్ట్స్ ఎరీనా కూడా ఇక్కడ ఉంటుంది మనకి, అది కూడా ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ ద అదర్ సైడ్ ఆఫ్ ద బిల్డింగ్ వచ్చేసరికి ఆర్యభట్ట అని దిస్ ఇస్ ఆర్యభట్ట. సో దీన్ని ఆర్యభట్ట బిల్డింగ్ అని పిలుస్తారంట. దీంట్లో చాలా క్లాస్ రూమ్స్ అవి ఉంటాయి. సో వీ ఆల్సో గాట్ అంటే పర్మిషన్ అయితే ఉంది క్లాస్ రూమ్స్ అవి కూడా మీకు చూపించడానికి. సో ఇదనమాట ఒక క్విక్ IIIT అంటే లైక్ ఎంట్రన్స్ అవ్వగానే మనకి కనబడుతున్న మెయిన్ బిల్డింగ్ అది. అండ్ ఆల్సో వీ గెట్ టు సీ స్పోర్ట్స్ గ్రౌండ్ అనమాట, ఫుట్బాల్ గ్రౌండ్ అయితే ఉంటుంది రైట్ ఆపోజిట్ టు ద మెయిన్ బిల్డింగ్. లైక్ అడ్మిన్ బిల్డింగ్కి ఆపోజిట్లోనే మనకు ఒక ఫుట్బాల్ గ్రౌండ్ ఉంటుంది. సో స్టూడెంట్స్ అది ఆడుకోవడానికి. సో లెట్స్ గో ఇన్ టు అండ్ చెక్అవుట్ ల్యాబొరేటరీస్ కానీ క్లాస్ రూమ్స్ అవన్నీ అండ్ ఆల్సో హాస్టల్స్. సో ఇటువైపు మనం వెళ్తే రైట్ అక్కడ ఉంది కదా, ఆ రైట్ తీసుకుంటే మనం హాస్టల్స్ అని వెళ్తామంట. సో హాస్టల్స్ అండ్ మెస్లో ఫుడ్ కూడా ట్రై చేసి రివ్యూ ఇద్దాం. ఓకే, సో ఇంక లేట్ చేయకుండా లెట్స్ చెక్అవుట్ గైస్. సో ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా రామానుజన్ బిల్డింగ్ అని. సో ఈ బిల్డింగ్ లోపలికి అయితే వెళ్దాం. లోపల ఇండోర్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ యాజ్ వెల్ యాజ్ మనకి ల్యాబొరేటరీస్ ఉంటాయంట. సో లోపలికి వెళ్ళాక చూద్దాం. సో ఎంట్రన్స్ అయితే మనం పక్క నుంచి వెళ్ళాలి. ఇక్కడ చూస్తున్నారు కదా రామానుజన్ బ్లాక్ అని రాసింది. ఏంటంటే ఇక్కడ ఉన్నాయన్నది క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, రీసెర్చ్ సెంటర్స్ అండ్ ఇన్నోవేటర్ సెంటర్ అండ్ దెన్ స్పోర్ట్స్ ఎరీనా, ఆడిటోరియం కూడా ఉందన్నమాట. సో ఇంకా మనం లోపలికి అయితే వెళ్దాం. రామానుజన్ బ్లాక్ అయితే వచ్చేసాం అనమాట. యా, సో మనం ఇప్పుడు కరెక్ట్గా ఇప్పుడు రామానుజన్ బ్లాక్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం అనమాట. అండ్ ఇక్కడ IIIT బెంగళూరుకు ఉన్న ఒక చిన్న హిస్టరీ మనోడి గురించి మనోడిని అడిగి తెలుసుకుందాం. సో బ్రో, ఏంటి అసలు హిస్టరీ ఏంటి IIIT బెంగళూరు ఏంటి, అసలు ఇక్కడ ఏదో ఉంది ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయగలవా?